ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ 12 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధం. తీవ్ర టెన్షన్ లో కేసీఆర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి అండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరిలో తెలుస్తుంది. ఇవాళ తుక్కుగూడ సభలో కాంగ్రెస్ లో 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరనున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. గంగుల కమలాకర్, కాలే యాదయ్య, తెల్లం వెంకట్రావు, అరికపూడి గాంధీ, కోవా లక్ష్మి, సుధీర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, మాణిక్ రావు, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, మాగుంట గోపీనాథ్, బండారు లక్ష్మారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారాన్ని బీఆర్ఎస్ శ్రేణులు కొట్టిపారేస్తున్నారు. ఇందులో నిజమెంత అనేది సాయంత్రం తేలిపోనుంది అంటున్నారు. తెలంగాణలో ఇప్పటికే తుక్కుగూడలో భారీ బహిరంగ సభకు ఏర్పాటు చేశారు. రాహుల్ గాంధీ రాబోతున్నారు. 10 లక్షలతో సభ అయితే నిర్వహించబోతున్నారు. ఈ సభకు ఒక స్పెషల్ అట్రాక్షన్ గా ఉండబోతుందా? మొత్తానికి 12 మంది కాంగ్రెస్ లో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతున్న నేతల పేర్లు కూడా మనకు బయటకు వచ్చాయి. ఇది ఎంతవరకు నిజం అనేది బీఆర్ఎస్ నేతలు ఇదంతా ఒక అబద్ధం అను మొత్తానికి సాయంత్రం వరకు తేలిపోతుందనే విధంగా బీఆర్ఎస్ నేతలు కూడా అంటున్నారు. రాష్ట్రంని ఒక్కసారిగా కుదిపేస్తుంది బీఆర్ఎస్. కీలక 12 మంది ఒక్కసారి చేరడంతో కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుందని బీఆర్ఎస్ ఇప్పటికే డీలా పడింది. ఈ సభతో మరింత డీలా పడుతుందా, ఏ రకంగా ముందుకెళ్తుందనేది సాయంత్రం వరకు తేలిపోతుంది అంటున్నారు రాజకీయ నిపుణులు కూడా.